వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని అన్నట్లుగా కృతయుగంలో తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామిగా వేంచేసినటువంటి పరమాత్మ త్రేతాయుగంలో ధర్మ సంస్థాపనార్థమై రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నట్లుగా రాశీభూతమైన ధర్మస్వరూపంగా శ్రీరామచంద్రమూర్తిగా విచ్చేసి ద్వాపర యుగంలో భూభార హరణార్థాయ యదువంశేవతీర్యచ అని అన్నట్లుగా ఈ భూమికి ఉన్నటువంటి భారాన్నంతా తగ్గించడానికి రాక్షస సంహారం చేయడానికి కృష్ణ పరమాత్మగా వేంచేసి ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిగా అర్చావతార రూపంలో నిత్య నిరంతరము కైంకర్యాదులను ఉత్సవాదులను అందుకున్నటువంటి ఆ శ్రీవారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో ఈ సాయం సంధ్యా సమయాన స్వామివారు విశేషమైనటువంటి ముత్యపు పందిరి అనేటువంటి వాహనంలో వేంచేస్తూ మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ ముత్యపు పందిరి వాహనం ఏమిటి అంటే చంద్రమా మనసో జాత అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉన్నది. ఆ విధంగా ఈ ముత్యములు అనేటువంటివి చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటివి. ఆ ముత్యములు మనం చూస్తే చాలు దాని యొక్క స్వచ్ఛతను మనం చెప్పొచ్చు. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అని చెప్పి కృష్ణ పరమాత్మను స్తుతిస్తారు. ఆ విధంగా అటువంటి స్వచ్ఛతకు ప్రతీకమైనటువంటి ముత్యాలను అలంకరించినటువంటి ఆ మండపంలో శ్రీవారు విశేషంగా చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రజే అని అన్నట్లుగా శ్రీభూదేవులు రుక్మిణీ సత్యభాములుగా మారి శ్రీవారు ద్వాపర యుగ ప్రభువుగా శ్రీకృష్ణ పరమాత్మగా మనందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేస్తున్నారు. అయితే భూభార హరణార్థాయ అని చెప్పి అన్నారు కదా. కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని మనం తరచి చూసినట్లయితే చిన్నప్పటి నుంచి ఎన్నో లీలలను చేశాడు కృష్ణ పరమాత్మ అని మాత్రమే మనకు తెలుసు. కానీ కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి కారణం, ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ధర్మ సంస్థాపనార్థాయ. ఎవరెవరైతే ధర్మానికి హాని కలిగిస్తూ ఉంటారో అటువంటి అధర్మ ప్రవృత్తి కల వారందరినీ కూడా సంహరించి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడానికై కృష్ణావతారాన్ని ధరించాడు ఆ యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మ ఈనాడు బకాసుర సంహారం అనేటువంటి అలంకారంలో మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మను మనం ఏమని ప్రార్థించాలి అంటే కనుక కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత మగ్గీవమే విశతు మానస రాజహంస అని చెప్పి ప్రార్థించాలని కులశేఖరాళ్ళు వాళ్ళు చెబుతారు. ఏమిటి దానికి అర్థము అంటే నా మనస్సు అనేటువంటి రాజహంసను నీ పదపద్మాలు అనేటువంటి పంజరంలో ఈ క్షణమే బంధించేవయ్యా. ఎందుకు అనంటే ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని చెప్పి అన్నారు. ఈ మనస్సు గురించి చెప్పుకున్నాం. మనస్సు ఒక చోట ఉండదు, వాయువు కంటే వేగంగా పరిగెడుతూ ఉంటుందట మనస్సు. అటువంటి మనస్సు అంత్యకాలంలో వేరే ఆలోచనలు ఏమైనా చేస్తూ ఉంటుందేమో, లేదంటే అనారోగ్య కారణాల వల్ల నేను తలుచుకోవడం సాధ్యం కాదేమో. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి రాజహంసను నీ పదపద్మాలు అనేటువంటి పంజరంలో ఈ క్షణమే బంధించేవయ్యా ఓ పరమాత్మ అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను మనం ప్రార్థిస్తూ ఈనాడు విశేషంగా మన మనస్సులు అనేటువంటి స్వచ్ఛమైన ముత్యాలన్నింటినీ కూడా పందిరిగా చేసుకుని ఆ మధ్యలో స్వామివారు మనల్నందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మన మనస్సులో ఉన్నటువంటి సకల కల్మషాలను కూడా దూరం చేసి ధర్మపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా పరమాత్మ నెరవేర్చాలి అని ఆ ముత్యపు పందిరిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రభువును మనం ప్రార్థిస్తూ గోవిందా